నోటిఫికేషన్ వచ్చింది పెడతాననే వెళ్ళింది పాలకొండకి వెళ్ళిన దానికి కారు ఎక్కించి తీసుకెళ్ళి ఎక్కడో అంతే బలం పట్టున కారు ఎక్కించారు. అది కారు ఎక్కదు, బొల్లు ఎక్కదు. మేము కష్టపడి కొండల పనులు చేసి నా కూతురు చదివించిన, ఒక్కరి కూతురు, ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు. అలాంటి పిల్లలకి అంత చదివించి నేను ఉద్యోగం కోసం పోరాడుతుందానికి ఇది ఉద్యోగం చేసేద్ది, బతుకుతుంది, బాగుపడుతుంది అంత కుట్ర పని చంపాను. వాళ్ళకి మట్టుకు బెయిల్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఉరిచిచ్చానా మడ్రన్ చేసేయాలి. కానీ నా కూతురు శాంతము ఎంకవంట చేయాలి, నా కూతురు ఆంతం శాంతించాలి సార్. నా కుటుంబాన్ని ఆదుకోవాలి. నాకు అంత బాధ అనిపిస్తుంది. అంత హింసలు పెట్టిన వాళ్ళు, అంత చిత్రహింసలు పెట్టిన వాళ్ళు, అంత కవుకులు పెట్టిన వాళ్ళు, ఎన్ని చోట్ల తిప్పిన వాళ్ళు, నడుంకి రాయి కట్టించి కాలు చేతులు వెనక్కి కట్టించి పాయిజం కుడిపి రాయిగాడకి పార్తిపురంకి అన్నీ తిప్పి చెరువులలో పడిచి మళ్ళీ శవం తెచ్చి మళ్ళీ రాయిలు కట్టి మళ్ళీ చెరువులను పడిచాళ్ళు. అంత నరకం చేసిన నా కూతుర్ని. అలాంటి వాళ్ళు నీ జీవితం మీడకూడదు, బతకూడదు.